హాయ్ అండి. ఈరోజైతే నేను తప్పులేంటి చేస్తున్నాను. తప్పులేంటి అంటే కొత్తగా ఉంది వర్డ్ అనుకుంటున్నారా? మా ఇంట్లో అయితే మేము తప్పులేంటి అంటాము. రాయలసీమ స్టైల్లో తప్పులేంటి అంటారు, మరియు రాయలసీమ సైడు. ఇక్కడైతే తెలంగాణ వాళ్ళైతే సర్వపిండి అంటారండి. మేమైతే దీనికి ఒక చట్నీ చేస్తానండి, చాలా బాగుంటుంది. దానికి పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదండి, కిందనే చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు ఆ కాంబినేషన్ చూస్తే ఇంకా ప్రతిసారి అదే చట్నీతో తింటారు తప్పులేంటికి. దానికి ఏమేమి కావాలో చూడండి. నేనైతే ఇక్కడ సోరకాయ ముక్కలు 1 కప్పు తీసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆనియన్స్, సోరకాయ 1 పీస్ తరుక్కున్నానండి, పెద్దది అవసరం లేదు. తర్వాత కొత్తిమీర, కరివేపాకు. తర్వాత మనకి ఎంత కావాలో అంత బియ్యం పిండి జల్లించుకోండి. దాంట్లో పసుపు వేసుకోండి కొంచెము. ఇందాక తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. సోరకాయ కావాలంటే తురిమైనా వేసుకోవచ్చు, మిక్సీ అయినా పట్టుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే మిక్సీ పట్టేసిన. అది కరివేపాకు అంటే మళ్ళీ తీసేసిన, ఎందుకు ఇంకా మిక్సీలో వేసినా కదని తీసేసినాను. ఇప్పుడు చట్నీకి ఏమేమి కావాలో చూడండి. దానికి పప్పులు, చింతపండు, ఆనియన్స్, దానికి కావాల్సిన ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసానండి. పప్పులు అవన్నీ తర్వాత మిక్సీ పట్టిన తర్వాత కొంచెం బెల్లం కూడా వేసినానండి దాంట్లో, మిక్సీ పట్టేటప్పుడు చట్నీలో. ఫస్ట్ పప్పులు అవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్కి ఆనియన్స్ వేసి ఒక్కసారి లైట్గా తిప్పండి, అంతే. ఎక్కువ మెరగకూడదు ఆనియన్స్. ఇప్పుడైతే తప్పులేంటికి పెన్నంకి ఆయిల్ రాస్తున్నాను చూడండి. కొంచెం చల్లగా ఉన్నప్పుడే మొత్తం అంతా రాసుకోండి ఆయిల్. ఏమన్నా తడి ఉంటే కొంచెం వేడి పెడితే పోతుంది కదా తడి. తర్వాత ఆయిల్ వేసి రాసుకో. మీకు ఇది ఎంత స్పైసీ కావాలంటే అంత స్పైసీ చేసుకోవచ్చండి. మీకు ఇంకా స్పైసీ కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. సోరకాయ వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. పచ్చి శనగపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు, నానబెట్టి వేసుకోవచ్చు. నేనైతే లేదు కాబట్టి సమయానికి ఇంకా నేను వేయలేదు. శనగపప్పు వేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి, ఫస్ట్ మధ్యలో పెట్టుకోవాలండి. మనకి ఎంత కావాలో అంత చిన్న చిన్న పీసెస్ చేసుకొని మన పెన్నంకి సరిపోయినన్ని పిండి తీసుకొని పెట్టుకోవాలా. చూడండి, ఇప్పుడు ఆయిల్ పూసినాం కాబట్టి అది ఇట్లా జారుతూ ఉంటుంది. మాటికి జారకుండా మనమే నీట్గా ఇట్లా తొందరగా ప్రెస్ చేసేయాలి. అప్పుడే మనకి ఒత్తుతుంటేనే అర్థమైపోతుంది. మందం లేకుండా బాగా పల్చాగా ఒత్తుకోవాలండి. ఒకవేళ మందమైంది అనిపిస్తే పిండి తీసేయండి. కొంచెం చిన్న చిన్న ఉండలు తీసుకోండి పిండి, అప్పుడు సరిపోతుంది. నేనైతే సిల్వర్ పెన్నం అవి వాడనండి, అందుకే అన్నీ స్టీల్ దాంట్లోనే చేస్తాను నేను. సిల్వర్ వాడను, సిల్వర్ గిన్నెలు వాడను. అందుకే అన్నీ మీరు దీంట్లోనే చేస్తుంది అనుకోవద్దండి. నాకు ఇదే అలవాటు. నాకు అసలు వాడబుద్ధి కాదు సిల్వర్ కానీ వేరేవి. వాడితే కానీ ఐరన్ది పెన్నం వాడతాను, లేకపోతే స్టీల్ది. చూడండి, చుట్టూ అంత ప్లేస్ అంత వేస్ట్ కాకుండా నీట్గా అతికించుకోండి. అన్నీ అతికించుకున్న తర్వాత మధ్యలో ఇట్లా హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టిన తర్వాత మనం తర్వాత ఆయిల్ వేస్తాం కదా, అప్పుడు ఆయిల్ అంతా బాగా మధ్యలో అంతా బాగా కాలుతుంది అన్నమాట. హోల్ పెడితే మధ్యలో అంతా బాగా కాలుతుంది అన్నమాట. హోల్ పెట్టలేదనుకో మధ్యలో కాలదు, ఓకే, సైడ్లకు ఒకటే కాలుతుంది. అందుకే హోల్ పెట్టడం మర్చిపోద్దండి, ఎందుకంటే బియ్యం పిండి చాలా లేట్గా కాలుతుంది అన్నమాట, మామూలుగా కాదు. టైం కూడా ఎక్కువ అవుతుంది. కొంచెం మీకు ఎక్కువ టైం ఉన్నప్పుడే చేసుకోవాలండి ఇది టిఫిన్. కొంచెం లేట్గా కాలుతుంది బియ్యం పిండి.
చూడండి ఇప్పుడైతే నేను మొత్తం మాకు 6 ఏమో వచ్చినాయి ఒకటేసారి. సిల్వర్ వాడకూడదు అంటారు కదండి, అందుకని నేను పక్కకు పెట్టేసిన, ఉన్నట్టు కూడా వాడలేదు. మా స్టీల్ దానికి సరిపోయినన్ని పెట్టినాను. కావాలంటే మళ్ళీ సైడ్కి ఐరన్ దాని మీద కూడా చేసుకోవచ్చు. నేనైతే దీనికి పెట్టినాను అనమాట. పెన్నంకైనా ఒత్తుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్ ఉంటే అవి. కొంతమంది సర్వకు కూడా ఒత్తుతారు ఇవి. నేనైతే బాలెక్ ఒత్తుతాను, ఎందుకంటే మనకి ఇట్లా కాల్చడానికి ఈజీగా ఉంటుందని నేనైతే ఇట్లా బాలెక్ ఒత్తుతాను. తెలంగాణ వాళ్ళైతే అదే సర్వకు ఒత్తుతారు కాబట్టి సర్వ పిండి అంటారు వాళ్ళు. నాకైతే ఇట్లా ఈజీ ఉంటుందండి అనిపిస్తుంది, అందుకని. తర్వాత అన్నీ ఒత్తిన తర్వాత ఆయిల్ వేసి, తర్వాత ఒక ప్లేట్ వేయడం మర్చిపోద్దండి. ఇట్లా ప్లేట్ మూసి దాంట్లో కొంచెం వాటర్ వేయండి. వాటర్ వేస్తే బాగా తొందరగా ఆవిరికి ఆ వాటర్ చుక్కలు దాంట్లో పడతాయి అన్నమాట. తొందరగా ఆవిరి బాగా లోపలంతా బాగా మగ్గుతుంది. వాటర్ వేయడం మర్చిపోద్దండి. అసలు గ్యాప్ లేకుండా ప్లేట్ బాగా క్లోజ్ ఉన్నది చూసుకోండి, లేకపోతే మళ్ళీ ఆవిరంతా బయటకు పోతుంది, ఎంతసేపు కాలదు. నీట్గా దానికి సరిపోయినది ప్లేట్ పెట్టి వాటర్ పోయండి కొంచెం. చూడండి ఎంత బాగా కాలిందో. మనం అక్కడే ఉంటే మనకి సౌండ్ వినిపిస్తుంది అనమాట. అది కాలిన వెంటనే దాని నుంచి సౌండ్ చిట్టపటానికి సౌండ్ వినిపిస్తుంది. చూడండి ఆయిల్ అంతా సైడ్లకు చిట్టుతుంది కదా, అప్పటికే పొయ్యికి అంతా చిట్టుతా ఉంది చూడదు. దాంట్లో ఆవిరికి వాటర్ పడి ఉంటుంది. మనం ప్లేట్ మీద వాటర్ వేసాం కదా, దానికోసం. మనం అట్లే ఉంటే మనకు అప్పుడే కాలనేది ఎట్లా కనుక్కోవాలంటే, మూత పెట్టినప్పుడు కూడా అది కాలిన వెంటనే సౌండ్ వస్తుంది, వాటర్ సౌండ్. అట్లా కొంచెం లైట్గా సౌండ్ ఎక్కువ వస్తుంది, మనకు అప్పుడు అర్థమైపోతుంది. అప్పుడు ప్లేట్ తీసి చూస్తే అయిపోయాయి, కాలింటాయి. మీరు అక్కడే పెట్టేసి వెళ్ళిపోకూడదు. అక్కడే ప్లేట్ పెట్టి కొంచెంసేపు వెయిట్ చేయాలి, వెంటనే తీయకూడదు అనమాట. ఆ 2-3 మినిట్స్ తర్వాత దాంట్లో సౌండ్ వస్తుంది, చిన్నగా సౌండ్ వస్తుంది, వాటర్ సౌండ్, ఆయిల్ సౌండ్ అట్లా వస్తుంది. అప్పుడు మనకి బాగా కాలినట్టు అర్థం. చూడండి ఒక్కసారి ప్లేట్ తీసే లోపల అన్నీ ఎంత బాగా అయినాయో. మాటికి తెరిచి చూడాల్సిన అవసరం లేదు. మాటికి తెరిచినారనుకోండి ఇంకా లేట్ అవుతుంది, ఆవిరంతా బయటికి వెళ్ళిపోతుంది. అందుకే మాటికి ఏం తెరచాల్సిన అవసరం లేదు. అది సౌండ్ వచ్చినాక తెరచండి, ఆటోమేటిక్గా మొత్తం కాలిపోయింటాయి. చూడండి ఎంత బాగా కాలినాయో, అస్సలు పెన్నం కత్తుక్కోకుండా వస్తున్నాయి చూడండి. యాక్చువల్గా అయితే బియ్యం పిండి అతుక్కుంటుంది కదా, ఆయిల్ బాగా పూసుకున్నాం కాబట్టి చుట్టూ పెన్నంకి అతుక్కోకుండా వచ్చినాయి చూడండి. మధ్యలో అయితే ఇంకా ఫస్ట్ వేసినాం కాబట్టి అది బాగా కాలుతుంది, ఫస్ట్ మధ్యలో కాలుతుంది అనమాట. చాలామంది మధ్యలోది కావాలా అంటారు ఇంట్లో అందరు, ఎందుకంటే మధ్యలోది బాగా రోస్ట్ అయి ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ సైడ్లో ఎందుకంటే మనం కాల్చినప్పుడు కొంచెం లేట్గా కాలుతుంది కదా, ఇది కాల్చేటప్పుడు మనం పెన్నం తిప్పుకుంటా కాల్చాలన్నమాట సైడ్ది. అది కాలిందండి, అందుకే తీసేసాను. అది అట్లా మాడిపోయినట్టు అట్లా కనిపిస్తుంది కదా, కానీ అదే టేస్ట్ ఉంటుందండి వైట్గా ఉన్న దానికంటే. అట్లా అయితేనే బాగా రోస్ట్ అయినట్లు బియ్యం పిండివి. పెన్నం అంతా చుట్టూ తిప్పుకుంటా కాల్చాలండి. సిమ్లో పెట్టేసి పొయ్యి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చండి. మధ్యలోది ఎట్లయినా కాలిపోయింటుంది కదా, మధ్యలో అవసరం లేదు, మనం సైడ్కి తిప్పుతూ కాల్చండి పెన్నం. అప్పుడైతే అన్నీ ఈక్వల్గా కాలుతాయి చూడండి. ఇప్పుడైతే మీకు ఇంకొక పద్ధతి చూపిస్తున్నా అండి. ఇప్పుడు 6 పెట్టినాను కదా చుట్టూ, ఇప్పుడు అట్లా కాదండి, మన ఇష్టం. అట్లా కాల్చుకోవడం అదంతా మాకు రాదు, కష్టమవుతుంది అట్లా అనుకుంటే, అట్లా అతికించుకోవడం అదంతా టైం వేస్ట్ అట్లా అనుకుంటే, ఒకటే పెద్దది వచ్చేసిన చూడండి పెన్నం అంతా కలిపి. చూడండి మీకు ఎప్పుడైనా టైం లేకుంటే ఇట్లా ఒకటే ఒత్తుకోవచ్చు. చిన్నవి కావాలా అట్లా అనుకుంటే, ఒకవేళ 2-3 మెంబర్స్ తినాలంటే చిన్నవి అట్లా వేసుకోవచ్చు. అట్లే టేస్ట్ ఉంటాయంటే అట్లా మీ ఇష్టం, మీకు ఎట్లా టేస్ట్ అనిపిస్తే మీరు అట్లా చేసుకోవచ్చు. కానీ ఒకసారి చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలండి, వెంటనే చేయడానికి రాదు. పెన్నం చాలా వేడి ఎక్కింటుంది కదా, వేడి దాని మీద అతికిచ్చినా అసలు పిండి అతుక్కోదు,
మనకు కూడా చేయి కాలిపోతుంది కదండి, వేడిది అనేది అతకడానికి ట్రై చేస్తే. ఒక 10 మినిట్స్ దాంట్లో పక్కకు వదిలేయాలి. దానికి గ్యాప్ తీసుకోవాలి. మీరు ఒక వాయి చేసినంటే ఇంకొకటి గ్యాప్ తీసుకొని చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో.